దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును. సామెతల గ్రంథం 12:26 మాట. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపు. యథార్థవంతులు ఎలా చూస్తారు? పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమిస్తూ ఉంటారు. ఎలా ప్రేమిస్తారు? యథార్థవంతుడు తన పొరుగు వాడిని కూడా. భక్తిహీనులు ప్రవర్తన వారిని దారి తప్పిస్తూ ఉంటారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే లోకం వైపు మలుస్తారు. నీతిమంతులు తన పొరుగు వారిని దీవెన మార్గం నడిపిస్తారు. ఇక్కడ వాక్యం బోధిస్తుంది. కాబట్టి మనం యథార్థ కలిగి ఉన్న మనం నిరూపించుకున్నాం. మనం ప్రేమించి బిడ్డగా ఉండాలి. పొరుగు వారిని ప్రేమించబడు, తన పొరుగు వారిని ప్రేమించబిడ్డగా ఉండాలి ప్రభు అంటున్నాడు. కాబట్టి మనం ఆయన వాగ్దానం బట్టి మనం నడుచుకుంటాం. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నామంటే పొరుగు వారి మీద కూడా అటువంటి ప్రేమ. కీర్తన గ్రంథం 16:3 నేను ఇలాగందును, భూమి మీద భక్తులు శ్రేష్ఠ వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద ఎవరైతే భక్తులు ఉన్నారో దేవునికి ఇష్టలు వారు ఆయనకి ఇష్టలు అంటారు. వాళ్ళే నాకు ఇష్టలు అంటున్నారు. ఎవరైతే యథార్థంగా దేవుని చిత్తం నెరవేరుస్తూ దేవుని మాట లోబడతారో వాళ్ళు ఏమంటున్నాడండి, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు. వాళ్ళందరూ ఇష్టంగా ఉంటాం, ఆయనకి ఇష్టంగా ఉంటాం. మరి సర్వశక్తిమంతుని దేవాదేవునికి ఆయనకి ఇష్టలుగా జీవించాలండి. మనం భక్తి కలిగి ఉండాలి. తన పొరుగు వారిని ప్రేమించాలి. తన చిత్తం నెరవేర్చి బిడ్డగా ఉండే కృప దేవుడు దాచినగా. అంతగా అంటున్నాడు మత్తయి సువార్త 5:40 మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించండి, మీకు ఏం ఫలం కలుగును? సుంకర్లో అలాగే చేదురు కదా. అంటే సుంకర్లు కూడా ఏం చేస్తారు? అలాగే ఉంటారు కదా. మీరు మిమ్మల్ని ప్రేమించి మీకేం ప్రయోజనం, మీకేం ఫలం కలుగుతుంది? వాళ్ళు కూడా అలాగ ఉంటారు. అలా కాదు, దేవుని బిడ్డగా ప్రేమించి బిడ్డగా ఉండాలని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం వాగ్దానం అంటున్న సహోదరి మనం ఎప్పుడూ కూడా మన దేవుని ప్రేమించే బిడ్డగా నీతిని దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డగా ఉండే కృప దేవాదేవుడు మనకు దయచేయను. అందుకే నీతి మన తన పొరుగు వారిని ప్రేమించను. హల్లెలూయా. మరి ఈ వాగ్దానం బట్టి ప్రార్థించే దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మీ కొరకు ప్రార్థిస్తున్నా. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవం గలేసు ప్రభ, పరిశుద్ధ, కృప గలవాడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృప చూపించండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మాపై కుమరించి నీ ఆత్మకార్యాలు, నీ మహిమకార్యాలు జరిగిన సహాయం దుష్టుని సాతాను ద్వారా ఈ దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరచండి. అయ్యా మీరు చేస్తే మా చేతి పనులు, మా యజమాని ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జర అందరితో సమాధానం, శాంతిని దాచేయండి, నెమ్మదిని దాచేయ. మా చుట్టూ మీ కంచివని కాపుదలు దాచండి. మీ వెళ్ళే ప్రతిఫల జయాన్ని, విజయాన్ని దాచేయండి. గలిబిలి ఆటంకాలన్నీ దూరం అయిపోవాలి ప్రభావ. సహాయించండి. ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపించండి. అయ్యా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచే హవా నేనంటాం స్వస్థపరచని విడుదల దాచండి. అయ్యా కుటుంబ సమస్యల నుంచి విడుదల దాచండి ప్రభా. భార్య భర్తలు సమాధానం పరచండి ప్రభా. ఎవరైతే సమస్యలు ఉన్నారో, ఇరుకులు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసిన బంధకాల సమస్యలు విడిపించి ప్రభా. ఆత్మకార్యాలు జరిగించి ప్రభా. యథార్థ ప్రవర్తన కలిగి బిడ్డలు ఉండే ప్రభు దాచండి. వాళ్ళ హృదయాన్ని తాకండి ప్రభా. శాంతిని సమాధానం పండి ప్రభా. వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఆలోచన మంచిది, శ్రేష్టమైన దయచేసి కృప చూపింది. దినమంతా మీకు మమ్మల్ని మా సంఘ బిడ్డలను కాచి దాచుకోండి. మీకు మహిమకరంగా జీవించి కృప దాచమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు దేవుడు మమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.